మహి అయితే ఇంకా చిన్ని పేరు విన్నా, ఇంకా చిన్ని ఫోటో చూసినా ఇంకా అన్నీ తను చిన్ని లోకంతోనే బ్రతుకుతూ ఉంటాడు. ఇంకా ఆ పెయింట్ వేసిన అమ్మాయి ఎవరు అని చెప్పని ఆ పాపని అడిగితే, ఇంకా ఆ పాప నేను కళ్ళు లేని చెప్పని నాకు ఎవరు డొనేట్ చేయకుండా ఉంటే అప్పుడు ఆ అక్క పెయింటింగ్ వేసి నాకు డొనేట్ వచ్చేలా చేసింది అన్నయ్య అని చెప్పని అంటుంది. అప్పుడు సరే నువ్వు ఆ అక్కని చూసావా అంటే, లేదు లేదు సార్, నేను ఆ అక్కని మొత్తం చూశాను, కానీ ఆ అక్క కానీ మళ్ళీ కనిపిస్తే ఆ అక్క గొంతు విన్నా, ఆ అక్క చేతి స్పర్శ నాకు తెలిసిపోతాయి అని చెప్పి అనేటప్పటికీ, ఇంకా మళ్ళీ నువ్వు ఎప్పుడు కనిపించినా ఈ నెంబర్కి నాకు ఇవ్వు అని చెప్పనని తనకి ఫోన్ నెంబర్ అయితే రాసి తన చేతిలో పెడతాడు. అయినా పాప నువ్వు ఎక్కడుంటావు అంటే, ఇక్కడే అన్నయ్య శివాలయం దగ్గర ఉంటాను నేను అని చెప్పి అనేటప్పటికీ ఇంకా మహికి అయితే చాలా సంతోషం వేస్తుంది. అంటే ఇన్ని రోజులు అమ్మా నాన్న ఇంకా చిన్ని లేదు, బ్రతికి లేదు అని చెప్పని అన్నారు, కానీ ఇప్పుడు తను బ్రతికే ఉంది అని చెప్పని ఒక హోప్ అయితే నాకు వచ్చింది అనేటప్పటికీ ఇంకా గాల్లో తేలుతున్నట్టు ఉంటాడనమాట. మహికైతే ఇంక చిన్ని నాకు కనిపిస్తుందో లేదో అని చెప్పి అన్నప్పటికీ నాకు ఒక చిన్న ఆశ, ఎక్కడో నా చిన్ని బ్రతికే ఉంది అని చెప్పనని ఆశ నాకు నిజమైంది అని ఇంక చాలా సంతోషంగా ఉంటే, ఇంకా చిన్ని అయితే ఇంటికి బయలుదేరుతూ ఉంటే ఇంక ఎవరో పిలిచినట్టుగా కావేరికి లాస్ట్ బుల్లెట్ తగిలినప్పుడు ఇంక కావేరి అరిచిన అరుపులు అన్నీ అక్కడ వినపడుతూ ఉంటాయి. అప్పుడు అమ్మ అని చెప్పని చిన్నప్పుడు అరిచినటివి అవన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకా తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడే కదా నేను అమ్మని దూరం చేసుకుంది అని చెప్పనని ఇంకా అమ్మ చనిపోయిన ప్లేస్కి వెళ్దామా వద్దా అని చెప్పని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడికైతే వెళ్ళిన తర్వాత ఇంకా కావేరి చనిపోయేటప్పుడు స్వరూప వాళ్ళకి చెప్పింది మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అయినా నేను ఎంత పిచ్చిదాన్ని, ఈరోజు నీకు ఇచ్చిన మాట తప్పుతున్నానమ్మా, నేను నీ దగ్గరికి వస్తున్నానని చెప్పనని ఇంకా అంతలో జోరు వాన్లో కూడా తను ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా కావేరి ఆఖరి మాట చెప్పినట్టు ఈ ఊరికి అసలు ఎందుకు రావద్దనింది, అసలు ఏంటి కథ అని చెప్పని నేను అసలు ఎన్ని రోజులు ఎలా వదిలేశానని చెప్పనని అయితే ఒకటైతే నిర్ణయించుకుంటుంది. నేను అమ్మ నువ్వు ఆ రోజు దేనికని నన్ను వద్దు అన్నావో ఈ ఊరికి, కానీ ఇప్పుడు నేను అదే ఊరికి ఈ కాలమే నన్ను ఇక్కడికి రప్పించింది నా చదువు పేరట. కానీ నేను నాన్న విషయంలో సరే నువ్వంటే నాకు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినావు, కానీ నేను నాన్న ఎలా మర్చిపోయి నాన్న కోసం ఇన్ని రోజులు నేను ఏ ప్రయత్నం చేయకుండా ఎలా ఉన్నానని చెప్పనని ఇంకా కావేరి దగ్గరే బాధపడుతూ ఉంటుంది. ఇంకా అలా బాధపడుతూ ఉంటే కావేరి దగ్గర చనిపోయిన దగ్గర ఆ రోజు మాట ఇచ్చినట్టు చేయి చాపితే ఇంకా కావేరి తను చేయి పట్టుకున్నట్టుగా తనకు అనిపిస్తుంది. ఇంకా కావేరి అంటే నేను నీతోనే ఉన్నానమ్మా అని చెప్పి అన్నట్టుగా తనకు అనిపించేటప్పటికి ఇంకా బాలరాజు విషయం అయితే గుర్తొచ్చి ఇంక నేను నాన్నను వదిలిపెట్టను, నాన్న ఎక్కడున్నాడో ఏందో చూసుకొని నేను నాన్న దగ్గరికి నాన్న నేను ఇద్దరం కలిసి ఉంటాము అని చెప్పనని తనైతే ఇంకా అనుకుంటుంది. ఇంకా అంట అనుకున్నప్పుడు కావేరికి ఇచ్చిన మాటలైతే అన్నీ గుర్తు చేసుకుంటుంది. నన్ను ఎందుకు ఈ చిన్ని అని చెప్పనని ఇక్కడ ఎవరికి ఎందుకు తెలియద్దనింది, ఆ రోజు నాన్న జైలుకి పోయే ముందు ఒక మెమరీ కార్డు ఉంది, దాంట్లో మొత్తం నిజం ఉంది కావేరి అని చెప్పని అన్నాడు. ఆ రోజు అమ్మ మెమరీ కార్డు ఎక్కడ పెట్టింది అని చెప్పని మళ్ళీ అవన్నీ గుర్తు తెచ్చుకోవడం మొదలు పెడుతుంది. అంటే అమ్మ నాన్న విషయంలో ఏదో జరిగింది, కానీ నేను అప్పుడు చిన్నపిల్లని కాబట్టి నాకు తెలీదు, కానీ ఇప్పుడు నేను పెద్దదాన్ని అయ్యానమ్మా, నేను నువ్వు నాన్న ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను, ఇది నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా అని చెప్పానంటే ఇంకా తనకి నువ్వు కోపగించుకున్నా ఏం చేసినా సరే అమ్మా, నువ్వు చేయని తప్పుకి 10 సంవత్సరాలు నువ్వు జైల్లో శిక్ష అనుభవించావు, నాన్న కూడా అలాగే చేశాడు, కానీ మీ ఇద్దరి పరిస్థితికి ఇలా కారణమైన వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టను, నేను మీ కూతురునమ్మా, మీలాగా నేను సైలెంట్గా నేను ఉండలేను, తప్పుని ఎదిరించి తీరుతానని చెప్పనని ఇంకా కావేరికి అయితే మాటిస్తుంది. ఇంకా మాటిచ్చిన తర్వాత నేను ఈ రోజు నుంచే నా ప్రయత్నాలు మొదలు పెడతాను, నువ్వు ఏ తప్పు చేయలేదు, నాన్న ఏ తప్పు చేయలేదని చెప్పి నిరూపిస్తాను, ఆ మెమరీ కార్డు ఎక్కడుందో తెలుసుకుంటాను అని ఇంకా కావేరికి మాటిచ్చేతే ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరుతుంది. ఇంకా బాలరాజుని ఉన్న జైలుకు అయితే వెళ్ళి ఇంకా అక్కడ మొత్తం బాలరాజు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. బాలరాజు నెల రోజుల కిందటే వెళ్ళిపోయాడని చెప్పానంటే బాలరాజు ఏమో ద్రాక్షారామంలో దేవ అక్కడ ఉన్నాడని చెప్పని ద్రాక్షారామం బయలుదేరుతాడు. కానీ చిన్ని కూడా అయితే నాన్న ఎలా అయినా పట్టుకోవాలని చెప్పని ఇంకా ఆ జైల్లో ఉన్న ఫోటోని అయితే తీసుకొని తన ఫోన్లో పెట్టుకుని మా నాన్న ఎలా అయినా కలవాలని చెప్పనని ఇంకా ద్రాక్షారామంలోనే ఆల్రెడీ సుబ్బు అయితే ఇంకా సుబ్బుని కాపాడింది బాలరాజే. ఇంట్లో అయితే ఇంకా బాలరాజు అయితే సుబ్బుని పెట్టుకొని ఉంటాడు, మీకు ఎవరు లేరంటున్నారు, ఇక్కడ ఉండి ఏదో ఒక పని చేసుకోండి అయ్యా అని చెప్పని తనకి హెల్ప్ చేస్తాడు.